గుణాతీతమానం చిదానందం రూపం. అప్పుడే నువ్వు అద్వైతానికి, పరిపూర్ణతత్వానికి, మానవుడిగా పుట్టిన ఇది పరిపూర్ణమైన అవతారం అంటారు. ఈ శరీరాన్ని, మానవుడిగా పుట్టినది, మానవ శరీరాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. ఎప్పుడు ఆ పరిపూర్ణతని పొందగలవు? ఈ 3 గుణాలని దాటిన తర్వాత, సత్వరజస్తమోన అంటే శుద్ధ సాత్వికం అనేటటువంటి గుణానికి వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణత్వాన్ని పొంది పరమాత్ముని తెలుసుకుంటావు. సో ఆ పరమాత్ముని తెలుసుకోవాలంటే ఈ 3 గుణాలని దాటాలి. అందుకే బ్రహ్మ ముహూర్తంలో పొద్దునే ఇప్పుడంతా రజోగుణంలో ఉంటాం, మనం పని చేయటం. సాయంత్రం అయ్యేటప్పటికి తమో గుణానికి వెళ్ళిపోతాం, ఓపిక ఉండదు, అన్ని పనులు క్లోజ్ చేసేసి పడుకోవడానికి వెళ్తాం. అలాగే 6, 7 అంటే ఇప్పుడు రజోగుణం, తమోగుణం, సత్వగుణం పొద్దున్నే 6 ఆ సమయంలో సత్వగుణంలో ఉంటాం. అదే 4:30 పొద్దున్నే 4:30 ఈ 3 గుణాలకి అతీతంగా ఉంటాం. అప్పుడే బ్రహ్మోపదేశం చేస్తాం. గుణాలకి అతీతంగా నిన్ను తీసుకొచ్చి అప్పుడు ఉపదేశం చేస్తాను. సో భగవంతుడి జ్ఞానం తెలుసుకోవాలంటే గుణాతీతుడివి కావాలి. గుణాతీతుడు అయిన తర్వాతే ఆ చిదానందాన్ని తెలుసుకోవాలి. ఆ చిదానందాన్ని తెలుసుకున్నవాడే పరిపూర్ణమైనటువంటి పరమాత్మని తెలుసుకోగలుగుతాడు. అందుకని ఈ 3 గుణాలు మనిషి దాటాలి.